మరి ఎక్కువగా సాక్షిలో ఉత్తరాలు మా జిల్లాకు సంబంధించిన పెద్ద నాయకులు నాకు కూడా ఆప్తులు హరిరామ్ జోగే గారు, మరి ఆయన ఇంకా నేను ఎంతో చెప్పి చూసా, ఐ థింక్ ఇది ఎవరికీ నచ్చినట్లేదు, ఇంకా నేను ఈ ఉత్తరాలు రాయటాన్ని విరమించుకుంటున్నాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ తర్వాత లేట్ నైట్ ఆయన లేఖను రిలీజ్ చేయటం, ద మీటింగ్ హ్యాజ్ ఈల్డెడ్ ద డిజైర్డ్ రిజల్ట్, ఊరికే కన్ఫ్యూజ్ చేయటం, కులతత్వం లేని పవన్ అభిమానుల మధ్యన కులతత్వం రెచ్చగొట్టడం, ఇది అవసరమా? అంటే కేవలం ఒకే ఒక్క కులం మద్దతుతో ఇచ్చేసేద్దాం అని చెప్పి ఎవరికి మద్దతు ప్రకటిస్తున్నారు? అంటే రాష్ట్రాన్ని నిలువున చేల్చడానికి ఆయనకు ఉండొచ్చు కులం మీద అభిమానం, కానీ కులాల గోడలు ఛేదించి రాష్ట్ర ప్రజల్ని కాపాడాలి, అన్ని కులాల ప్రజల్ని కాపాడాలి ఈ విధ్వంసకుడు బారి నుంచి, ఈ సైకోసురుడు బారి నుంచి అని వాళ్ళిద్దరూ ఎటువంటి భేషజాలు లేకుండా కలిసి ముందుకు వస్తే స్వాగతించాల్సింది పోయి ఈ రకంగా మాకు 2.5 ఏళ్ళ అధికారం కావాలి, వాడు అబ్బాయి కాపులకి ఎమ్మెల్యే సీట్లు కావాలి అని ఇలా రకరకాలుగా మానసికంగా ఆయన వేధించి, అసలు పవన్ కళ్యాణ్ గారు నిన్న చెప్పింది ఏంట్రా, ఎన్ని తిట్లు తిన్నాను నేను ఈ 10 ఏళ్ళు రాజకీయంలోకి వచ్చి, మా అన్నయ్య నాకు ఉపాధి చూపెట్టాడు, అందులో నేను రాణించాను, అలాగే మనం ఉపాధి చూపెట్టాలి, 4 ఎంగిలి మెతుకులు కాదు, నేను రాణించి 10 మందికి మంచి ఉపాధి కల్పించాలి, నా సమాజంలో వీలైనంత మందికి ఉపాధి కల్పించాలి అనే ఒక మంచి ఆశయంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఇన్ని తిట్లు తిన్నారు. ఆయనే చెప్పారు, సొంత డబ్బు మరి రైతులకి ఇచ్చారు, కౌలు రైతులకి, అసూలు బాసిన కౌలు రైతులకి సొంత అమౌంట్ ఇచ్చారు. అరే వేలాది కోట్లు కొట్టేసిన వాళ్ళు మీరు సమర్థించి ఉన్న కోట్లు వదిలించుకున్న నన్ను తిడతారా? ఆడు మర్డర్లు చేసినా సమర్థిస్తారు, ఆడు బాబాయిలు లేపేసినా సమర్థిస్తారు, ఎన్ని తప్పుడు పనులు చేసినా సమర్థిస్తారు. నా ఆస్తి నేను తగలేసుకున్నా, ప్రజల కోసం నేను పార్టీ నడుపుతూ ఉంటే ఇన్ని తిట్లు తిడతారా మీరు? నా సంక్షేమం కోరుకునే, నా క్షేమం కోరుకునే వ్యక్తులు ముసుగులో మీరిచ్చే పనికిమాలిన సలహాలు నాకు అక్కర్లేదు అని షేర్గా, ఇప్పుడు మోహన్ చూస్తే మనస్ఫూర్తిగా చెప్తున్నాడా అబద్ధాలు ఆడుతున్నాడా మనకు అర్థమైపోతుంది. ఆయన మాట్లాడినప్పుడు ఎంత కమిట్మెంట్తో ఆయన మాట్లాడారు, అది అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. అంటే కోపం, ఆవేశం, ఆక్రోశం, ఆవేదన అన్నీ కూడా నా కళ్ళకు కొట్టొచ్చినట్టు కనపడ్డాయి. కళ్ళకు కొట్టొచ్చినట్టు ఎలా కనపడ్డాయి? నువ్వు వెనకాల కూర్చున్నావు కదా, ఆయన ముందు నుంచి మాట్లాడాడు కదా అని ఎవరైనా పనికి మాలిన నా కొడుకులు అనొచ్చు. కానీ నా ఎదురుగుండా పెద్ద పెద్ద స్క్రీన్లు ఉన్నాయి, ఆ స్క్రీన్ మీద నేను ఇప్పుడు చూసిన భావాలన్నీ స్పష్టంగా కనపడ్డాయి, క్రిస్టల్ క్లియర్గా. ఎన్ని చోట్ల ఒక నియోజకవర్గం అంటే 1000 మందికి పైగా మనకి బూత్ కమిటీలకి మరి ఇన్ఛార్జీలు ఉండాలి. ఎంతమందిని మనం పెట్టాం, ఎంతమందిని మనం పెట్టగలిగాం? ఎలక్షన్ 2 నెలల్లో వారందరికీ కనీసం అన్నమైనా పెట్టగలగాలి కదా. ఏమి క్లారిటీ, హ్యాట్స్ ఆఫ్.
ఇప్పుడు మనకు ఆర్గనైజేషనల్గా ఉన్న వీక్నెస్లు చెప్పారు. భవిష్యత్తులో కోటను నిర్మిద్దాం అని ఒక దిశానిర్దేశం చేశారు. అన్నిటిని పక్కన పెట్టి, భేషజాలని పక్కన పెట్టి మనందరం కలిసి ఈ పనికిమాలిన ప్రభుత్వాన్ని దింపాలి అని చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఆయన ఉక్కు మనస్తత్వాన్ని, అంటే నిన్న ఆయన చెప్పాడు, మళ్ళీ ఇవన్నీ నేనెందుకు చెప్తున్నాను, నేను చూసాం కదా పవన్ కళ్యాణ్ స్పీచ్, ఏంటి బొక్క మళ్ళీ నీ స్పీచ్ అని అనుకోవచ్చు. కానీ అద్భుతంగా ఉన్న ఆ స్పీచ్ గురించి నాకు విశ్లేషణ అవసరం అని అనిపించి నేను చెప్తున్నా, నా మనసుకు నచ్చి చెప్తున్నా. అద్భుతంగా ఆయన అవాకులు చవాకులు పేలి తెలుగుదేశం పార్టీకి ఎగెన్స్ట్గా, వైఎస్ఆర్సీపీ కోవర్ట్లుగా, జన సైనికులుగా ఉన్న వైసీపీ గూఢచారుల్ని ఉద్దేశించి ఆయన స్పందించిన తీరు, ఒక్క మాటలో ఎందుకు 24 స్థానాలు మనం తీసుకోవాల్సి వచ్చింది, దానికి కారణం ఇటువంటి కుహనావాదులకు సరైన సమాధానం ఒక్క రోజులో వచ్చింది. ఎక్కడి దొంగలు అక్కడనే గప్ చూప్, అది వెంటనే ఉత్తరాలకు స్వస్తి పలికారు. ఇంకా పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు ఇచ్చి ఓ 2 ఛానల్స్ ఉన్నాయి, ఆ ఛానల్స్ వాళ్ళకు కూడా షటప్ అయిపోతుంది, లేదంటే బహుశా ఆయనే పిలిచి వార్నింగ్ ఇవ్వచ్చు. ఇలాంటి చెత్త ఆర్గ్యుమెంట్స్కి అవకాశం లేకుండా మరి మనం ముందుకు వెళ్ళాల్సిన ఆవశ్యకత గురించి, ఒరే మీరు ఎన్ని మాట్లాడినా మీ ట్రాప్లో నేను పడనురా అని ఒక చిక్కటి సందేశాన్ని, తెలుగుదేశం పార్టీలో కూడా ఎందరికో ఉన్న సందేహాల్ని కూడా తీర్చారు మా తాడేపల్లిగూడెం మీటింగ్లో. అది నా తాడేపల్లిగూడెం మీటింగ్లో ఇంత చక్కటి క్లారిటీ ఉభయ పార్టీలకి మరి ఆయన ఇవ్వటం నాకు అత్యంత ఆనందాన్ని ఇచ్చిన అంశం. వారిద్దరూ కూడా ఎంతో అన్యోన్యంగా ఆలింగనం చేసుకున్నప్పుడు కూడా టీవీలో వచ్చింది, మామూలుగా ఊరికే ఇలా అంటారు వెళ్ళిపోతారు. కానీ ఎప్పుడైతే ఒక ఆలింగనం ఎక్కువ క్షణాల పాటు ఉంటుందో అది ఆత్మీయ ఆలింగనం, లేదంటే ఊరికనే క్యాజువల్ ఆలింగనం. సో వారిద్దరూ అన్యోన్యంగా ఉన్నారు. మనమందరం కూడా ఉభయ పార్టీల, నేను రేపు ఈ పార్టీలోంచి రావచ్చు, లేకపోతే ఇంకో పార్టీ నుంచి కూడా నేను రావచ్చు, బట్ కూటమిలోని అందరూ కూడా భేషజాలు మరచి, ఇప్పుడు ఇంకోటి, ఈ కూటమి నుంచి ఎక్కడైనా జనసేనకు సీట్ ఇచ్చారు, జనసేన నెగ్గిస్తే అడగడ పాతుకుపోతే మళ్ళీ మనకి నెక్స్ట్ కూడా ఉండదు, ఈ ఒక్కడనే కదా ఓడించేద్దాం అని కూడా కొంతమంది భావించవచ్చు. అటువంటి భావన ఇప్పుడు అక్కర్లా. ఎందుకంటే ఈ 175 స్థానాలు 225 స్థానాలు అవుతున్నాయి ఇంకో 2 సంవత్సరాల్లో. రేపు 29 ఎన్నికలకి అందరికీ కూడా ఎవరు కూడా ఎవరి స్థానాన్ని కోల్పోరు. ఆ పేర్లు మారుతాయి, నామినేషన్ మారుతుంది. 50 ఎమ్మెల్యేలు ఎప్పుడైతే వచ్చారో, ఇప్పుడు సీట్లు కోల్పోయిన 24 మందికి కూడా తెలుగుదేశం వాళ్ళకి రేపు ఇంకొన్ని కోల్పోవచ్చు భారతీయ జనతా పార్టీ.